హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు డే 2 ఆఫ్ మేకింగ్ క్వీన్ మేరీస్ గర్ల్స్ హై స్కూల్. సో ఇది డిస్ప్లే మోడల్ అనమాట. ఇది 200 years ఓల్డ్ బిల్డింగ్, దాదాపు 200 years ఓల్డ్ బిల్డింగ్ అనమాట. అది శిథిలావస్థలో ఉంది. సో ఇది ఒక కంప్లీట్ ఒక నీట్గా ఉంటే ఏ రకంగా ఉంటుంది అనే ఒక డిస్ప్లే మోడల్ అయితే నేను చేస్తున్నాను. సో మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. సో ఇదంతా ఏంటంటే కారిడోర్స్ అనమాట. కారిడోర్స్కి ఆల్రెడీ సిమెంట్ ఫ్లోరింగ్ వేసేస్తున్నాను. ఇది గ్రే కలర్ యూస్ చేస్తున్నాను సిమెంట్ ఫ్లోరింగ్కి. ఈ గ్రే మీద మళ్ళీ బ్లాక్ వాటర్ కలర్ వేస్తాను అనమాట. అప్పుడు ఆ టెక్స్చర్ వస్తుంది, సిమెంట్ ఫ్లోరింగ్ టెక్స్చర్ అయితే వస్తుంది. సో ఈ రకంగా కనబడుతుంది. మీరు కనబడుతుందంతా ఆ ఎల్ షేప్స్ అంతా కారిడోర్స్ అనమాట. సో మిడిల్లో గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్ కూడా నేను సిమెంట్ ఫ్లోరింగ్ వేసేస్తున్నాను. సో ఈ రకంగా కనబడుతుంది. ఆ టైల్ ప్యాటర్న్ కూడా ఇచ్చాను మంచి లుక్ కోసం. సో మార్నింగ్ అంతా వర్క్ చేశాను. ఈవినింగ్ అయితే మేము బయటకు వచ్చాం, ఎందుకంటే కొంచెం మబ్బుగా ఉంది ఈరోజు. కొంచెం ఈ రిపేర్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి బయటకు వచ్చేసాను అనమాట. ఎర్లీగానే 3 o'clockకి నేను బయటకు వచ్చాను. సో ఇదేంటంటే ఇది మా లైట్ పోల్ అనమాట. ఈ లైట్ పోల్ వుడెన్ పోల్. దీని బాటమ్ అంతా చదిపెట్టేసింది, కొరికేసింది. అసలు నిలబడడానికి ఇక స్ట్రాంగ్గా లేదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ లైట్ బల్బ్ కూడా చాలా హైట్లో ఉంది. మెయింటెనెన్స్ వర్క్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కొంచెం హైట్ కూడా తగ్గిద్దాం, కర్ర కూడా మారుద్దాం అని అనుకున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ వైర్స్ ఏవైతే వచ్చాయో ఈ బల్బు యొక్క వైర్ నుండి పవర్ సప్లై తీసుకొని వెల్డింగ్ వర్క్స్ కూడా చేద్దామని అనుకున్నాను అనమాట. మళ్ళీ వెల్డింగ్కి సపరేట్గా వైర్ రన్ చేయడం ఎందుకు అని. సో ఈ వైర్ అయితే రిమూవ్ చేయడానికి చాలా కష్టమైంది. అండ్ నా పొలం వచ్చేసరికి ఇలా ఉంది. ఇంకా సీడ్స్ విత్తనాలు ఏమీ వేయలేదు, వేయాలి గైస్. టైం అయితే కొంచెం సరిపోవటం లేదు. నేను వైజాగ్ వెళ్ళి రావడం, ఇటు మూవ్ అవ్వడం అలాగా అవుతుంది. సో చూస్తున్నట్టు ఇదే తుప్పు పట్టేసింది మా గేట్ బాటమ్. ఇదివరకు అక్కడ లైట్ ఉండేది, ఇప్పుడు లైట్ ఇటువైపు వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ వాల్కి నేను పోల్ సెట్ చేస్తాను. సో దానికోసం చెప్పేసి నేను క్లియర్ చేస్తున్నాను. అక్కడంతా కలుపంతా పెరిగిపోయింది. ఇది నేను కొత్తగా టూల్ కొన్నాను, ఆ టూల్తోనే రిమూవ్ చేస్తున్నాను వీడ్స్ అంతా. ఆ టూల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో మొత్తం తీసేసాను. అండ్ మొత్తం మా దగ్గర టూల్స్ అన్నీ ఉంటాయి. వెల్డింగ్ ఎక్విప్మెంట్ ఉంది, కటింగ్ వీల్స్, మొత్తం చాలా టూల్స్ మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే మా డాడీ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కాబట్టి టూల్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి. సో మేము ఏ వర్క్ అయినా మా అంతటి మేమే చేసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో నేనైతే మార్కింగ్ ఇచ్చేసాను, ఎక్కడ కట్ చేయాలి ఏంటనే మొత్తం మార్కింగ్ ఇచ్చేసాను. డాడీ అయితే కటింగ్ చేస్తున్నారు. ఆ కటింగ్ వీల్ ఆపరేట్ చేయడం నాకైతే చాలా భయం, ఎందుకంటే దానికి సేఫ్టీ ఏమీ ఉండదు. సేఫ్టీ గార్డ్ గట్రా ఉంటే నేను చేసేవాడిని. సో అక్కడికి ఆ పీస్ కట్ చేసేసి మేము పీస్ అటాచ్ చేస్తున్నాం అనమాట. సో డాడీ అయితే కట్ చేస్తున్నారు. బాటమ్ బాగా జొంగు పెట్టేసింది. గేట్ అంతా కొంచెం పర్వాలేదు, కానీ బాటమే అగ్లీగా ఉంది. సో మొత్తానికి పీసెస్ అయితే కట్ చేసేసాం. ఇప్పుడు బోత్ సైడ్స్ ఎల్ షేప్స్ జాయింట్ చేయాలన్నమాట. సో వాటి కోసమని ఒక పీస్ తెచ్చారు డాడీ. ఆ పీస్ కూడా మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తున్నాం. సో ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఎల్ షేప్ అనమాట. ఆ చిన్నదైతే పెట్టాం, అది జస్ట్ రిఫరెన్స్ కోసం అనమాట, మనకి అక్కడికి సరిపోతుందా లేదా ఆ స్ట్రైట్ అని చెప్పి. సో వెల్డింగ్ ఎక్విప్మెంట్ కూడా సెట్ చేసాం. అది కూడా కొంచెం చిన్న రిపేర్ వర్క్ వచ్చింది. ఆ రిపేర్ వర్క్ కూడా చేసిన తర్వాత మళ్ళీ మేము వర్క్ స్టార్ట్ చేసాం. ఆ రిపేర్ వర్క్కి చాలా టైం పట్టేసింది. సో మొత్తం వెల్డింగ్ ముందు ఏంటంటే మొత్తం ఎమరీ చేస్తున్నాం అనమాట. అది వైర్ బ్రష్తో బాగా గోకిన తర్వాత అది ఎమరీ పేపర్తో కూడా బాగా గ్రైండ్ చేసాం. సో సాఫ్ట్ ఫినిషింగ్ ఇచ్చాక వెల్డింగ్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఇవన్నీ బేసిక్. అసలు యాక్చువల్లీ అంటే ఈ వెల్డింగ్ ఇవన్నీ పెద్ద కాంప్లికేటెడ్ వర్క్స్ అని అనుకుంటారు, కానీ మినిమం బేసిక్ అన్నీ తెలియాలి. మన వర్క్ మనమే మ్యాక్సిమం చేసుకునేటట్టుగా ఉండాలి. సో నేనైతే అది బాగా బలంగా నమ్ముతాను, అందుకే నేను చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా నేర్చుకుంటాను. మన దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి సో ఆ స్కిల్స్ కొంచెం డెవలప్ చేసుకుంటే మోస్ట్లీ చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట.
సో డాడీ అయితే టాకాలు పెడుతున్నారు. డాడీ టాకాలు పెట్టాక నేను వెల్డింగ్ చేశాను. సో జస్ట్ అలా టాకా పెట్టేస్తే అది అలా ఉండిపోద్ది. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను లెవెలింగ్ అవంతా చెక్ చేశాను. లెవెలింగ్ చెక్ చేశాక నేను కూడా వెల్డ్ చేశాను అనమాట. కొంచెం ఇంకా అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట. అడ్జస్ట్మెంట్ అయితే నేను చేస్తున్నాను. వెల్డింగ్ చేసేటప్పుడు మాత్రం వెల్డింగ్ ఆ హెడ్కి వేసుకున్న షీల్డ్ కంపల్సరీ ఉండాలి. బట్ మా దగ్గర అది లేదు. మా దగ్గర జస్ట్ చిన్న గ్లాస్ పీస్ ఉంది. ఆ గ్లాస్ పీస్తోనే మేము చేసేసాం వర్క్ అంతా. సో చాలా ఫన్గా అనిపించింది. ఎందుకంటే ఇటువంటి వర్క్స్ చేయడం అనేది వెరీ రేర్ కదా. సో నాకైతే ఇలాంటి వర్క్స్ చాలా ఇంట్రెస్ట్. సో బేసిక్గా డెస్క్ జాబ్స్ అన్న ఇలాంటి వర్క్స్ నేను బాగా ఇష్టపడతాను. ఎందుకంటే హ్యాండ్ టు హ్యాండ్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి. అప్పుడే ఆ వర్క్ చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో మొత్తానికి మేము చూసుకున్న మెజర్మెంట్స్ అయితే అన్నీ సరిపోయాయి. బోత్ లెంత్ అండ్ హైట్ రెండు కూడా సరిపోయాయి మాకు. సో తర్వాత నేను కూడా డాడీ టాకలు పెట్టాక నేను కూడా వెల్డింగ్ చేశాను. చాలా బాగా అనిపించింది వెల్డింగ్ చేయడం. ఎప్పుడో కాలేజ్లో చేసాం. మా ప్రాజెక్ట్కి మేమే వెల్డింగ్ వర్క్స్ అన్నీ చేసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇదే చేయడం. సో గేట్ వెల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ మేము లైట్ కూడా ఫిక్స్ చేయాలి. సో ఈరోజు అయితే చాలా పనులు పెట్టుకున్నాం. ఈలోగా అలాగా చీకటి అయిపోతూ వచ్చింది. మేమైతే వర్క్ ఎక్కడ ఆపకుండా అలా చేసేసాం. సో అసలు కెమెరా రికార్డింగ్ చేస్తుందన్న ఇది కూడా నేను మర్చిపోయాను. అంత వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయాను. ఈలోగా మా మమ్మీ వేడివేడిగా పకోడీ చేశారు. హోమ్ మేడ్ పకోడీ చాలా టేస్టీగా ఉంది. సో ఇక్కడ వరకు అయితే మొత్తానికి గేట్ వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము గేట్కి లైట్ ఫిక్స్ చేయాలి. సో ఆ కర్ర అలాగా పొజిషన్ పెట్టాను అనమాట. బట్ ఏంటంటే అదైతే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే చీకటి అయిపోయింది. అప్పటికే బాగా చీకటి అయిపోయింది. ఇంకా ఈ టైంలో అయితే పాములు, జెర్రులు, తేళ్ళు అన్నీ తిరుగుతాయి మా కాంపౌండ్లో. అందుకని ఇంకేం వర్క్స్ పెట్టుకోలేదు. వర్క్ అయితే పోస్ట్పోన్ చేసుకున్నాం. ఇలాగ మేము లోపలికి అన్నీ సర్దుకొని వెళ్ళాం. పెద్ద వర్షం, భయంకరమైన వర్షం స్టార్ట్ అయింది. కరెంట్ కూడా పోయింది. అండ్ మళ్ళీ చూసారా 9:30కి అలా కరెంట్ వచ్చింది. ఇంకైతే నేను నా వర్క్ అయితే స్టాప్ చేశాను. సో దీనికి కంటిన్యూ రేపైతే చేస్తాను. బిల్డింగ్ వర్క్ అయితే రేపు స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ నేను చేస్తాను గైస్. బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.